కళ్ళు మూసుకున్న 10 సెకండ్లకే ఇక్కడ జీరో అయిపోయింది. ఎలాంటి ఆలోచన లేదు. ఇందాక ఆస్ట్రల్ ట్రావెల్ గురించి కూడా చెప్పారు కదా. ఎప్పుడైతే ఇక్కడ జీరో అయిందో నేను ఒక అడవిలో ఉన్నాను. అడవిలో చెట్లుంటాయి కదా. అడవిలో ఒక చెట్టుకు ఎదురుగా ఉన్నాను. చెట్టు పైన ఒక పిట్ట నాతో మంచి రంగురంగులుగా ఉంది. తెలుగులో మాట్లాడుతోంది. ఓకే, చెట్టు ఓకే, పిట్ట ఓకే, మరి తెలుగులో మాట్లాడటం ఏంటి? మాట్లాడదు కదా అని అనుకుంటాను నేను. నీకు అనుమానాలు ఎక్కువ చెప్తుంది మళ్ళీ. అది పిట్ట ఏంది తెలుగులో మాట్లాడదు అనుకుంటాం కదా. నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం ధ్యానం చేయంటుంది. ఇదేంద్రా ఇది అంటుందని మళ్ళీ అనుకుంటా. మళ్ళీ చెప్తుంది. ఈ లోపల అరగంట అయిపోయింది. అరగంట అయిపోతేనే సార్ ఓకే చెప్పాడు. కేశవరాజు ఏంటి అనుభవం అన్నాడు. ధ్యానమే తెలియదు, ఇలాంటి అనుభవాలు ఉంటాయని కూడా మనకు తెలియదు. సరే, ఇది నేను చూశాను కదా, ఇది అనుభవం ఏమో చెప్పాలేమో అనుకుంటే నా పక్కన ముగ్గురు ఉన్నారు కదా. తొలి రోజు ఈయనకు అనుభవం వచ్చిందా, ఇది ఊహించుకుంటున్నాడు అనుకుంటారేమో, వాళ్ళు నవ్వుతారేమో, పిట్ట కనపడింది తెలుగులో మాట్లాడిందంటే అని మళ్ళీ సందేహం. అయినా సరే గురువు గారు అడిగారు కదా, వాళ్ళు నవ్వితే మనకేంటి, నేను చూసి చెప్పేయాలి కదా అని చెప్పేశాను. అంతే కదండి, గురువు గారు కదా మనకు ముఖ్యం. చెప్పాను వెంటనే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నాడు. మనం ఏమనుకుంటాం, 350 కిలోమీటర్ల నుంచి ఆ డొక్కు బస్సుల్లో వస్తే నలగరం దొరికినాం. నేను దాదాపు రోజులో 24 గంటలు 20 గంటలు నేను వర్క్ చేసుకుంటాను నా యాడ్ ఏజెన్సీలో. మొత్తం నాదే, స్క్రిప్ట్ నాదే, వాయిస్ నాదే అని నేను అదే. కాబట్టి ఇంత బిజీలో నేను రేపు వస్తానో రాను అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో, పొగుడుతున్నారేమో అనుకున్నా. ఇది అలా ఆలోచించేది అలా ఉంటుంది కదా మైండ్. మేడం చెప్పింది అలా అంత తక్కువలో నేను ఆలోచించేవాడిని. సరే, ఏదైతే నేను బయట పెట్టాం కదా మనం, మనసులో అనుకున్నాను రేపు వస్తానో రానని నిన్న పొగుడుతున్నారు అని మనసులో అనుకున్నాను. సరే, ఏమైతే అయింది. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకంతా దివ్యారామంలో కలవాలని. ఆ నైట్ కదా మనం కలిసాము. రేపు ఉదయం 5 గంటలకు అంత అన్నారు. ఇంటికి వెళ్ళాము. కరెక్ట్గా 5 గంటలకు ఆడికి మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ రెండో సిట్టింగ్లో కూర్చుంటే రాత్రి ఏమైతే చూశానో అదే మళ్ళీ రిపీట్ అయింది. నా ఊహ అయితే వాయిస్ మారాలి, కలర్ మారాలి, చెట్టు మారాలి కదా, ఏమి మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అప్పుడే నాకు నమ్మకం వచ్చింది, ఓహే ఇది నా ఊహ కాదు, నా జీవితాన్ని మార్చడానికి పక్షి రూపంలో వచ్చినట్టు ఒక అద్భుతమైన మాస్టర్, గ్రేట్ మాస్టర్ అని అనిపించింది. ఆ 2 రోజులండి మళ్ళీ కనపడలేదు ఇప్పటికి కూడా. అంటే మనం మార్చడానికి ఒక సంఘటన వస్తుంది.